హాయ్ వ్యూయర్స్. నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. అయితే చాలామంది పిల్లలు మన దగ్గరకొస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ఈ అబ్బాయిలొస్తారు చాలామంది స్కూల్ ఏజ్ గ్రూప్‌లో సార్ హైట్ పెరగాలి, హైట్ పెరగాలంటారు. దాని తర్వాత ఒక్కసారి కాలేజు, ఇంజినీరింగ్ ఏజ్ రాగానే సార్ గడ్డం రాట్లేదు, గడ్డం రాట్లేదు అని జెప్పేసి చాలామంది ప్రతి ఒక్కరు ఈ సమస్య కోసం వస్తారు. ప్రతిసారి వాళ్ళకి మనం క్లినిక్‌లో చెప్తూనే ఉంటాం. ఇట్లా ప్రతిసారి చెప్పడం కన్నా దీని మీద ఒక వీడియో చేస్తే అందరికీ మనం ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు గడ్డము ఎందుకు రాదు? అది ఏ విషయంలో రాదు? ఎలాంటి సందర్భాల్లో రాదు? అందరూ ఒకేలా ఉండరండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన క్లాస్‌లో 10 మంది ఉన్నారనుకోండి. లేకపోతే మన కాలేజీలో ఒక 50 మంది ఉన్నారనుకో. అందరూ సేమ్ హైట్ ఉంటారా అండి? అందరూ సేమ్ హైట్ ఉండరు. అందరూ సేమ్ లావు ఉంటారా అండి? అందరూ సేమ్ లావు ఉండరు. అంతెందుకండి, అందరూ ఒకేలాగా తిండి తింటారా? అందరూ కెపాసిటీ ఒకటే ఉంటుందా? అలాగే అందరికి ఒకటే మార్క్స్ వస్తాయా? ఇది గూడా మనము మన ఏజ్ గ్రూప్ వాళ్ళతోటి కంపేర్ చేసేసుకొని ఒకడికి చాలా గడ్డం ఉంది అంటే వానికి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఒకడికి గడ్డం లేదు అంటే అసలుకే స్ట్రాంగ్ లేడు అని కాదు. దీనికి చాలా కారణాలుంటాయి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ జెనెటిక్స్. అంటే మన తల్లిదండ్రులకు ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి గూడా మనకి గడ్డం, మీసాలు ఆధారపడి ఉంటాయి. రెండోది హార్మోన్స్. హార్మోన్స్‌లో ఏమన్నా అసమతుల్యత ఉన్నప్పుడు గూడా మనకి గడ్డం అనేది పెరగడం అనేది జరగదు. మూడోది చాలా ఏంటంటే మాల్ న్యూట్రిషన్. మన శరీరంలో బయోటిన్ గానీ, జింక్ గానీ, ప్రోటీన్స్ గానీ, వైటమిన్స్ గానీ లోపాల వల్ల గూడా మనకి గడ్డం అనేది టైంకి రాకపోవడం తరచుగా చూస్తుంటాము. ఇలాంటి విటమిన్స్ వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఇ ఇవి తక్కువైనప్పుడు గూడా ఆటోమేటిక్‌గా ఏంటి అనంటే మనకు గడ్డం అనేది సరిగా మీసాలు, గడ్డాలు అంటే ముస్టాచ్ ఇంకా బియర్డ్ సరిగా రాకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాము. దీనికి సొల్యూషన్ ఏంటి? అంటే దాని అర్థమేంది మీసాలు గడ్డం లేదంటే ఇంకా మేల్ హార్మోన్ తక్కువుంది, టెస్టోస్టిరాన్ తక్కువుంది. అందుకే నాకు మీసాలు గడ్డాలు రాట్లేదు అని అనుకోకండి. అది వన్ ఆఫ్ ద కాజ్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి జనరల్‌గా ఏంటి అనంటే జెనెటిక్ టెండెన్సీ ఒకటుంటది. రెండోది ఈ ఫుడ్ మాల్ అబ్జార్ప్షన్ అన్నది తిన్నది శరీర పట్టకపోవడము, లేకపోతే కొన్ని న్యూట్రియంట్స్ తక్కువుండడం. అన్నిటికంటే ముఖ్యమేంది అనంటే మనము బయోటిన్ రిచ్ ఫుడ్స్ తినాలి. ఇంకొకటి జింక్. జింక్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల ఏమైతది అంటే మనకు ఆటోమేటిక్‌గా ఈ గడ్డాలు, మీసాలనేటివి ప్రాపర్‌గా పెరగడం అనేది జరుగుతుంది. జింక్ రిచ్ ఫుడ్స్ జింక్ ఎందులో ఉంటది? గుర్తుపెట్టుకోండి ఆల్మండ్స్ అంటే బాదాం అంటారు గదండీ! బాదాం పప్పు పొట్టుతోటి పొట్టు తీసి తినడం గాదండి. పొట్టుతోటి తినడం వల్ల గూడా మనకి ఆటోమేటిక్‌గా మనకి ప్రాపర్‌గా నరిష్‌మెంట్ అనేది జరుగుతుంది. ఇంకొకటి పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు. ఈ గుమ్మడి గింజలు గూడా మనం మంచిగా తీసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది అనండి, ఆటోమేటిక్‌గా జింక్ ప్రొడక్షన్ వల్ల హార్మోన్స్ ఉత్పత్తి అంటే డీహెచ్‌టీ గాని, డైహైడ్రాక్సీ టెస్టోస్టిరాన్ గాని, ఇంకొకటి టెస్టోస్టిరాన్ ఈ హార్మోన్స్ మంచిగా ఉత్పత్తి కావడం వల్ల ఆటోమేటిక్‌గా మనకి ముస్టాచ్, బియర్డ్ అనేది రావడం అనేది చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఏందంటే వాల్‌నట్స్. వాల్‌నట్స్ గూడా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అక్రోట్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఏమైతుంది అంటే మనకి ఆటోమేటిక్‌గా ఈ జింక్ ఉత్పత్తి అనేది మంచిగా పెరుగుతుంది. తద్వారా హార్మోన్స్ ఉత్పత్తి గూడా ప్రాపర్‌గా అవుతుంది. ఇంకొకటి ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ గూడా రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అనంటే బియర్డ్, ముస్టాచ్ అనేది జింక్ ఉత్పత్తి వల్ల ఆటోమేటిక్‌గా సీబమ్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి, కొలాజన్ డెవలప్ అయిపోయి ఆటోమేటిక్‌గా మనకి థిక్ బియర్డ్ రావడం అనేది జరుగుతుంది. ఇంకొకటి అన్నిటికంటే చాలా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి. బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్ అంటారు గదండీ! అలాంటిది రెగ్యులర్‌గా క్యాప్సికమ్ కర్రీ తీసుకున్నట్టయితే మనం ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది ఈ జింక్ అనేది ఎక్కువ ఉత్పత్తి వస్తుంది. ఎప్పుడైతే జింక్ ఉత్పత్తి అవుతుందో ఆటోమేటిక్‌గా టెస్టోస్టిరాన్ హార్మోన్స్ కూడా మంచిగా ఉత్పత్తి అయి తద్వారా మనకి ఇది బియర్డ్ ఇంకా ముస్టాచ్ మంచిగా గ్రోత్ అనేది జావడం జరుగుతుంది. అలాగే వైటమిన్ ఈ ఫుడ్ గాని, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ గాని, వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ గాని ఇవి ఎక్కువ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా ఈ ప్రాబ్లమ్ తోటి ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరికైతే ఈ ఫీలింగ్ ఉందో నాకు మీసాలు, గడ్డాలు రాట్లేదు అని చాలామంది రేజర్‌లు పెట్టి గీకడము, లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. క్రీములు కొంటారు, లోషన్‌లు పెడతారు, ఏమేమో అప్లై చేస్తుంటారు, ఏవేవో తింటూ ఉంటారు.
అవన్నీ గాదు. క్రీములు పెట్టడము, లోషన్‌లు పెట్టడము, రేజర్‌లు బట్టి గట్టిగా గడ్డం తీసుకోవడము, ఇట్లాంటివి జెయ్యడం వల్ల మాత్రము అస్సలు గాదు. అదేదో సినిమాలో చూపిచ్చేసి అమ్మాయి "అరే! ఏందిరా నువ్వు చిన్న పిల్లగాడివి, నువ్వు అది ఇది" అలా గాదండి. దానికోసం వాడేం జేస్తాడు, రోజు రేజర్ బట్టి వాళ్ళ నాన్నకి తెలవకుండా గడ్డం ఇట్లా గీక్కొని వాష్‌రూమ్‌లో కూర్చొని గీక్కుంటూ ఉంటాడు. అలాంటి పనులు జెయ్యకండి. దానివల్ల గడ్డాలు, మీసాలనేటివి పెరగవు. సో, అవన్నీ జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని కొన్ని కండిషన్స్‌లో హార్మోన్స్ కొంచెం ఒకవేళ రెగ్యులర్‌గా టైమ్‌తో గాకుండా కొంతమందికి ఏమవుతుందంటే లేట్‌గా మెచ్యూరిటీ అనేదొస్తుంది. అలాంటి విషయాలలో గానీ, ఇంకొకటి మూడోకటి మాల్ నరిష్‌మెంట్, మాల్ అబ్జార్ప్షన్ ఇంకా ప్రోటీన్స్ గానీ మన ఫుడ్‌లో ఇవి తీసుకోకపోవడం వల్ల గూడా కొంచెం గ్రోత్ అనేది తక్కువుంటది. సో, ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి మీసాలు, గడ్డాలు అనేది బియర్డ్ అండ్ ముస్టాచ్ టైంకి రావడం అనేది జరుగుతుంది. బెటర్‌మెంట్ ఉంటుంది. ఇంకా ఈ టాపిక్ మీద ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? కింద నంబర్ స్క్రోల్ అయితుంది. ఆ నంబర్‌కి కాల్ జేసి మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ మేము క్లియర్ జేయడానికి మీకు అందుబాటులో ఉంటాం. థాంక్ యూ అండి.